రాజ్యాంగం ఉండాలా వద్దా? ఇదే ఈసారి ఎన్నికల ఎజెండా. మార్చాలంటున్న బీజేపీ వైపో, సంరక్షిస్తామంటున్న కాంగ్రెస్ వైపో ప్రజలు తేల్చుకోవాలి. రేవంత్ రెడ్డి అంటున్నాడు, కాషాయ పార్టీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు, అందుకే 400 సీట్లు అంటున్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల అమలుకు ఆ పార్టీ యత్నం. ఢిల్లీ పోలీసులతో నన్ను, తెలంగాణ సమాజాన్ని భయపెట్టలేరు. మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని మూసాపేట్ ర్యాలీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పక్కన మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీతారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తదితరులు. దేశంలో బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుందని, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు దూరమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ రిజర్వేషన్లు తొలగించాలని, హిందూ రాజ్యంగా మార్చాలన్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అమలు చేసేందుకు ఆ పార్టీ 400 సీట్లు అడుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమం ప్రధాన ఎజెండా కాదని, రాజ్యాంగాన్ని మార్చాలా వద్దా అన్న అంశం చుట్టూ ఈ ఎన్నికలు తిరుగుతున్నాయన్నారు. ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమం ప్రధాన ఎజెండా కాదు? అదే ప్రధాన ఎజెండా కావాలి. రాజ్యాంగాన్ని మార్చాలా వద్దా? ఒకవేళ ఎవడైనా మార్చే ప్రయత్నం చేస్తే ప్రజలు ఇక్కడ ఊరుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అది ఆ ఆలోచన కూడా నాకు తెలిసి మీరు అంటున్న వాళ్ళు చేసినా అది అయ్యే అవకాశం లేదు. వెరీ క్లియర్. ఎవరికి అంత దమ్ము కానీ అంత ధైర్యం కానీ లేదు. ఇవాళ ఈ దేశంలో ఎన్నో రాజ్యాంగ సవరణలు జరిగినాయి. ఆ రాజ్యాంగ సవరణల మీదనే పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రజలకి అనుకూలంగా లేనటువంటి రాజ్యాంగ సవరణలు, ఏదైనా ఒక బిల్లు తీసుకొచ్చినప్పుడు చేస్తున్న రాజ్యాంగ సవరణలు, ఈ దేశాన్ని ఇబ్బందులకు గురి చేసే రాజ్యాంగ సవరణలు జరిగినప్పుడు కొన్ని దశాబ్దాల కాలంగా ఈ పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. సో అలాంటిది మొత్తం రాజ్యాంగాన్నే మార్చాలన్న ఆలోచన నిజంగా చేసే దమ్ము ఎవరికైనా ఉన్నదా? ఆ అవకాశం దేశ ప్రజలు ఎవరికి ఇవ్వరు. ఒకవేళ ఆ ప్రయత్నం చేస్తే ఎవరు క్షమించరు కూడా. వాళ్ళ బొందవాళ్ళు తీసుకోవాలంటే ఆ ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని సంరక్షించి ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు కాపాడుతూ జనాభా ప్రాతిపదికన వాటా పెంచే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వైపు నిలబడతారో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. ఢిల్లీ పోలీసుల బెదిరింపులతో తనను, తెలంగాణ సమాజాన్ని భయపెట్టలేరని, తనపై దాడి తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడిగా అభివర్ణించారు. ఇది అంటే మీరు మాట్లాడడానికి బాగానే ఉంది, కానీ నేను ఇక్కడ కొంత విభేదిస్తున్నా. ఏంటంటే మీ మీద జరిగిన దాడి ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద జరిగిన దాడిగా మీరు అభివర్ణిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆ విధంగా ఆలోచిస్తున్నారా? ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద జరిగిన మీ మీద జరిగిన దాడి ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద జరిగిన దాడిగా ఎప్పుడు ప్రజలు భావిస్తారు? మీరు ఆ ప్రజల కోసం ఆలోచించినప్పుడు మా నాయకుడు అని వాళ్ళు ఆలోచిస్తారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, ఎస్సీ, ఎస్టీలకి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. బీసీలకి మీరు ఇచ్చిన సీట్లన్నీ ఒక్కసారి చెప్పండి. ఈ దశాబ్దాల కాలం నుండి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఈ అగ్రవర్ణ పార్టీలన్నీ కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎట్లా చూసినాయి? ఎంత దారుణంగా చూసినాయి? పేదరికంలో ఉన్న వాళ్ళు, అట్టడుగున ఉన్న వాళ్ళంతా ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు? అగ్రవర్ణాల్లో పేదలు లేరు, నిరుపేదలు లేరు అని నేను చెప్పట్లేదు, అందులో కూడా ఉన్నారు. ఈ సోకాల్డ్ లీడర్లంతా ఆయా కమ్యూనిటీల గురించి కూడా వాళ్ళు ఆలోచించారు. అంటే వాళ్ళ వర్గాల ప్రయోజనాలు కూడా వాళ్ళు రక్షించలేకపోయినారు. ఈ లీడర్లంతా, ఈ అగ్రవర్ణ లీడర్లంతా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ కోసం మాత్రమే ఆలోచించారు. మీరు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ అంటున్నారు. ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీలకి టికెట్ల విషయంలో జరిగిన అన్యాయం మీద మరి ఎందుకు మాట్లాడరు? మరి ఇక్కడ న్యాయం చేయలేని మీరు మా మీద జరిగిన దాడి ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద జరిగిన దాడిగా చూడండి అని ఏ రకంగా ప్రజలకు చెప్తారు? ఈ మాట మీరన్నా, ఈ మాట రేవంత్ రెడ్డి అన్నా, ఈ మాట ఇంకొక పార్టీ నాయకుడన్నా, ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ నాయకుడన్నా అది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆ రకంగా భావించరు. వెరీ క్లియర్. సో అందుకే మీరు ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేయాలా, రద్దు చేస్తారు వాళ్ళు వస్తే, మేము వస్తే రద్దు చేయం, మేము పేదల పక్షపాతిగా ఉన్నాం, ఎస్సీ, ఎస్టీ, బీసీల పక్షపాతిగా ఉన్నామని చెప్తున్న మీరు చేతల్లోకి వచ్చేసరికి అది కనబడట్లేదు. అందుకే ప్రజల్లో ఒక రకమైన అనుమానం ఇంకా ఉన్నది. ఎవడైతే ఏముంది, అంత దొంగలే కదా అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ సిచ్యువేషన్ రావడానికి మీరు, మీ పార్టీలు కారణం. ఇది కాదా? 100%. అందుకే ప్రజలు ఎవరు చెప్పేది నమ్ముతలేరు. ఎవరు కోటేసుకోవాలో వాళ్ళు కోటేసుకోవడానికి రెడీ అవుతున్నారు. అలా డిసైడ్ అయిపోయినారు జనం. ప్రజలకి క్లారిటీ ఉంది, అంతా దొంగలే. కాకపోతే ఈ దొంగలలో ఎవడన్నా మంచోడు ఉంటే ఏరుకుందామని ఏరుకుంటున్నారు గంతే. ఎలక్షన్స్ తర్వాత ఈ రాజ్యాంగం మీద చర్చ ఉండదు.
ఎలక్షన్స్ తర్వాత ఏ హామీ మీద చర్చ ఉండదు, ఎలక్షన్స్ తర్వాత ఎవరికి నోటీసులు రావు, ఎవడు జైల్లోకి పోడు. సింపుల్. ఎలక్షన్లకు ముందే ఈ డ్రామా, ఈ వ్యవహారం అంతా కూడా. దయచేసి ఇది ప్రజలు అర్థం చేసుకోవాలా, ఆలోచించి ఓటేయాలి. రాజ్యాంగాన్ని సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీతోనే దాన్ని ముందుకు తీసుకెళ్లడం సాధ్యమని, ఇండియా కూటమితోనే బీసీ రిజర్వేషన్ల కోటా పెరుగుతుందని స్పష్టం చేశారు. అదే బీసీలకి మీరు టికెట్లు ఎందుకు ఇవ్వలేదు? ఈ ప్రశ్నకి మీ దగ్గర ఆన్సర్ ఏమున్నది? ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10-12 సీట్లుంటే ఎమ్మెల్యే సీట్లు ఒక్క ఎమ్మెల్యేనా మీరు? ఒక్కరికా మీరు టికెట్ ఇచ్చేది బీసీలకి? 2 పార్లమెంట్ నియోజకవర్గాలంటే ఉమ్మడి నల్గొండలో ఒక్క సీటు కూడా బీసీలకు కేటాయించరా? ఏ రకంగా మీరు బీసీల కోసం మాట్లాడతారు? ఇది మాట్లాడడం వల్ల బీసీ రిజర్వేషన్లు అవునాయా, మీరు బీసీలకు ఏం చేసిరా అన్న క్వశ్చన్ ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది. బీజేపీ అబద్ధాల యూనివర్సిటీకి ఉపకులపతిగా ప్రధాని మోదీ, రిజిస్ట్రార్గా అమిత్ షా ఉన్నారని ఎద్దేవా చేశారు. బుధవారం ఇక్కడ తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. భాజపా నిర్ణయాలు దేశ ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని రేవంత్ రెడ్డి అన్నారు. భాజపాకు రజాకారులకు పట్టిన గతే. ఎస్సీ ఎస్టీ బీసీలను జాగృతం చేస్తున్నాను అని పగబట్టి కేసు పెట్టారు. ఆషామాషి ఎన్నికలు కావివి, ఆలోచించి ఓటేయాలి. కోరుట్ల సభ, కుక్కట్పల్లి, మూసాపేట్ ర్యాలీల్లో సీఎం రేవంత్ రెడ్డి. మీరు గనక ఈ ఎస్సీ ఎస్టీ బీసీల గురించి ఆలోచించే వాళ్ళైతే, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కొన్ని సీట్లు వచ్చినాయి, ఆ సీట్లలో వాళ్ళు పోటీ చేయగలుగుతున్నారు. ఆ సీట్లలో కూడా ఆ జిల్లాలో ఉన్న ఆ రెడ్డి నాయకులు చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు. వాస్తవం కాదా ఇది? వాస్తవం అవునా కాదా? ఒక్క వేముల వీరేశం నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నప్పుడు, ఆయన పోటీ చేయాలి అనుకున్నప్పుడు, కాంగ్రెస్లోకి రావాలి అనుకున్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చుట్టూ ఎన్నిసార్లు తిరిగిండండి? 3 నెలల పాటు తిరిగితే తప్ప ఆయన ఆ పార్టీలో చేరడానికి అవకాశం దొరకలే. ఇది వాస్తవం కాదా? ఎవరిదా నియోజకవర్గం? రిజర్వ్డ్ నియోజకవర్గం. ఎవరికి చెప్తారు మీరు? ఎస్సీ ఎస్టీ బీసీలను మేము జాగృతం చేస్తున్నామని అంటే ఎక్కడ జాగృతం చేసినారు మీరు? ఎందుకు ఇవ్వలే మరి? నల్గొండలో భువనగిరి టికెట్ ఒక బీసీకి ఇవ్వమని డిమాండ్ చేస్తే, రిక్వెస్ట్ చేస్తే కనీసం దాన్ని పట్టించుకోలే కదా? వై? ఎందుకు పట్టించుకోలేదు? భువనగిరి సీటు బీసీలకు ఎందుకు ఇవ్వలే? ఎందుకు మీ దోస్త్ అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డిని నిలబెట్టినారు? దీనికి ఆన్సర్ ఉందా? చామల కిరణ్ కుమార్ రెడ్డి నిలబెట్టి రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయి ఆయనని బతిలాడి, నీకు మంత్రి పదవి ఇస్తా, ఇది గెలిపిస్తే అని ఆయనకు ప్రామిస్ చేసి, ఆల్రెడీ వాళ్ళ అన్న మంత్రిగా ఉండగా, ఒకవేళ మీరు ఆడ మంత్రి పదవి నాకు మంత్రి పదవి వచ్చేసిందో అని ఆయన తిరుగుతున్నాడు హోంమంత్రి అయిపోయినట్టుగా. ఎందుకు ఇస్తారండి ఆయనకి మంత్రి పదవి? ఆల్రెడీ వాళ్ళ బ్రదర్ అలా మంత్రిగా ఉన్నాడు. ఇస్తాడు దళితుడికి ఇవ్వాలి, వేముల వీరేశంకి ఇవ్వండి, శామ్యుల్ని చేయండి, లేదా ఒక బీసీని చేయండి. బీర్లాయలే ఒకడు కదా గెలిచింది. ఇంకా ఇది జయం అంటే ఒక కొత్త రెడ్డిని గెలిపించుకోవడానికి పాత రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి రెడీ అవుతున్నారే మీరు? ఇది ఎస్సీ ఎస్టీ బీసీలను జాగృతం చేయడం అవుతుందా? సంబంధం లేని వ్యక్తిని ఖమ్మం జిల్లాలో ఒక రెడ్డి నాయకుడికి మీరు టికెట్ ఇవ్వడం, అక్కడ పనిచేస్తున్న బీసీలకు అన్యాయం చేయడం, ఇది ఎస్సీ ఎస్టీ బీసీలను జాగృతం చేయడం అవుతుందా? ఇది క్వశ్చన్ చేయొద్దు. క్వశ్చన్ చేస్తే వాడు వీనికి అమ్ముడు పోయినంటాడు, వీడు వానికి అమ్ముడు పోయినామంటాడు. ఎట్లా తయారయ్యారంటే ఆలోచించే వాళ్ళు కూడా, ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైతే హార్డ్ కోర్గా ఆయా పార్టీలకు పనిచేస్తున్నారో మీరు మారండి. దయచేసి వాస్తవాల్ని పరిగణలోకి తీసుకొని ఆలోచించండి. మోదీ కృత్రిమ కన్వర్టెడ్ బీసీ. గతంలో ఆయన ఓసీగా ఉండేవారు. గుజరాత్ సీఎం అయిన తర్వాత ఆయన కులాన్ని బీసీలో కలిపారు. బీసీల పట్ల మోదీకి ప్రేమ లేదు, అవసరమైనప్పుడు బీసీ కార్డు తీస్తారు. పాకిస్తాన్తో కలిసి అప్పటి ప్రధానమంత్రి తన హత్యకు కుట్ర చేశారని ఆరోపించిన వ్యక్తి మోదీ. ఎవరైనా ఇలాంటి ఆరోపణ చేస్తారా? సీఎం ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. ఏమైనా బుద్ధి ఉందా? లాజిక్ ఉందా? సీఎం ఫేక్ వీడియోలు తయారు చేస్తారా? బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని నేనే బహిరంగంగా చెబుతున్నా. ఇక ఫేక్ వీడియోలు చేయాల్సిన అవసరం మాకేంటి? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఫేక్ బీసీ ఏదో అంటున్నాడు. ఆయన ఏ బీసీయో ఏదో మాకు అవసరం లేదండి. ఆయన ఆ బీసీయా కాదా నాకు అవసరం లేదు. వాళ్ళకు 5 నుంచి 6 సీట్లు ఇచ్చినట్టు వాళ్ళు తెలంగాణలో. ఏమన్నా మరి? మీరు 3 సీట్లు ఇచ్చినారు, 3 సీట్లలో మెదక్ గెలుస్తారా? జహీరాబాద్లో టైట్ ఫైట్ ఉన్నది, అక్కడ లింగాయత్ కమ్యూనిటీకి ఇచ్చినారు, వాళ్ళకి ఇవ్వద్దనట్లే. కానీ మేజర్ షేర్ ఉన్న యాదవులకు ఏమి ఇచ్చినారు? పద్మశాలీలకు ఏమి ఇచ్చినారు? మున్నూరు కాపులకు ఏమి ఇచ్చినారు? గౌడ్స్కి ఏమి ఇచ్చినారు? గొల్ల కుర్మలకు ఏమి ఇచ్చినారు? ఈ లెక్క మాట్లాడుకుంటూ వెళ్తే ముదిరాజులకు ఏమి ఇచ్చినారు? ముదిరాజులకు నీలమ్మదికి ఇచ్చినారు. మెదక్ అవకాశం ఉందా? జహీరాబాద్ అవకాశం ఉందా? టైట్ ఉంది అక్కడ కూడా. సికింద్రాబాద్ అవకాశం ఉందా? దానం నాగేందర్. మరి మిగతా నియోజకవర్గాలు మీకు బీసీలు ఎందుకు కనబడలే? మీరేమో 3 ఇస్తే
3లో అది వాళ్ళు లింగాయత్, మిగతాయి 2 వాళ్ళేమో 5-6 సీట్లు ఇచ్చే, టీఆర్ఎస్ వాళ్ళు 5-6 సీట్లు ఇచ్చే, మరి మీరెందుకు ఇవాళ మళ్ళీ బీసీ అంటారు? మీరు మళ్ళీ రిజర్వేషన్లు అంటారు. అరే మీరు మాట్లాడుతున్న దానికి చేస్తున్న పనులకి ఏమైనా పొంతన ఉందేమో దయచేసి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మిగతా వార్తల్లో కాంగ్రెస్లోకి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దీపాదాస్ మున్షి సమక్షంలో చేరిక. దేవాదాయ భూములు కథం పట్టించి నిర్మల్లో తీసుకొచ్చారు. అందులో ఇన్ని రోజులు అందులో ఎంజాయ్ చేసిండు, ఇప్పుడు ఇంట్లోకి తీసుకొచ్చారు. ఎవడు ఎల్లు ఉన్నాడు ఇంట్లో? ఇంద్రకరణ్ రెడ్డి గురించి పుంకాలుగా కబ్జా ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. పుంకాలుగా ఫైళ్లు సరిపోవేమో ఆయన చేసిన కబ్జాలకి. ఆయన తెచ్చి కాంగ్రెస్లో జాయిన్ చేసిరు మీరు. ఇప్పుడు ఆయన ఏ పదవి లేకుండానో ఇంకో లేకుండానో ఉంటాడా? ఏదో పదవి ఇస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ వర్గం అలాంటిది. అందులో ఉన్న కీలకమైన నాయకుడు, ఆదిలాబాద్ అక్కడ ఉన్న రాజకీయాలను ప్రభావితం చేసే నాయకుడు ఇప్పుడు ఆదిలాబాద్ గెలవాలి. ఇంత దారుణమైన సిచ్యువేషన్లో మనం ఉన్నాం. తెలంగాణ ఒక రకంగా చెప్పాలంటే అత్యంత ప్రమాదకరమైన దశలో ఉన్నది.